చిట్ట చెప్పింది నేషనల్ బోర్డ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ కూడా చెప్పింది. ఖచ్చితంగా అందులో పాలు లేవు, పెరుగు లేదు, వెన్న లేదు, నెయ్యి వచ్చిందని చెప్పింది. పాలు పెరుగు వెన్న లేకుండా వీళ్ళు ఎవరన్నా నెయ్యి తెస్తారు, వీళ్ళు చోట్ల ₹1,00,000 ఇస్తారు. ఎవరన్నా చిలికించి తేగలరా? అది ఆ ఎదవ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లింది. పాలు పెరుగు వెన్న లేకుండా నెయ్యి తెచ్చాడు తిరుపతికి. ఆ రయ్య ఇవాళ చిట్ట ఏం చెప్పింది, రసాయనాలు కూడితో తుగుండని ఉంది. ఆ రసాయనాల్లోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పింది, ఆ రసాయనాల్లోనే ఫిష్ ఆయిల్ అట్లాగే పంది కొవ్వు ఉన్నదని చెప్పి పరిపూర్ణమైన రిపోర్ట్ ఇంకా తయారవుతూనే ఉంది. ఈ లోపల దొంగ అన్నట్టు స్టార్ట్ చేసేసారు. వాళ్ళు చేసి ఇంత ఆశ్చర్యంగా ఎలా ఉందంటే, కల్తీ జరగలేదని అంటలేదు, చిత్రం కొవ్వు కాదంటున్నారు, కల్తీ ఒప్పుకుంటున్నారు. చెప్తుండగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన సన్నాసి మాట్లాడే విధానం ఇదేంటంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది మనం ప్రతి ఒక్కరికి నిజం చేసేద్దామన్న ప్రయత్నం ఖచ్చితంగా సోషల్ మీడియాతో అయితే అవ్వచ్చు, అతను ఆకుపచ్చ మీడియాతో అయితే అవ్వచ్చు, దేదైతేనే అవ్వచ్చు, ఇదే కార్యక్రమం చేసుకుంటాం. అంటే మన వాయిస్ కన్నా అతని వాయిస్ ఎక్కువ పెడతా ఉంది ప్రతి చోట. అసలు మనకున్న జనం ప్రపంచంలో ఎవరికైనా ఉన్నారు? అసలు జనసేన పార్టీకి ఉన్న జనం ప్రపంచంలో ఏ పార్టీకి ఎవరికి లేని జనం. మనం ఎందుకు స్తబ్దతగా ఉంటున్నామో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ స్తబ్దత వదలండి. స్తబ్దత వదిలి మీరు 10 మంది 20 మంది 30 మంది ఆ కిల్లి కొట్ల దగ్గర కూర్చున్నప్పుడు హోటల్ దగ్గర కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చున్నప్పుడు వాస్తవాన్ని 10 మందికి తెలియజేయండి. 10 మందికి తెలియజేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనోవేదనని అర్థం చేసుకోమని నేను తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే మటుకు మొన్న మీటింగ్లో మటుకు నిజంగా ఆయన బాధపడడం జరిగింది. మా అందరికీ కూడా బాధ కలిగింది ఆయన పట్ల.